పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈ రోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. తప్పులెన్నువారు తండోపతండంబుల్ నిర్విజనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వేమన పద్యం. దీని భావం ఏమిటంటే, మన తప్పులను ఎత్తి చూపించేవారు చాలామందే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి తప్పు చేస్తాడు. కానీ విచిత్రం ఏమిటంటే వారికి వారు చేసే తప్పులు కనిపించవు, తెలియవు. ఎదుటివారు చేసే తప్పులు మాత్రం బాగా కనిపిస్తాయి. ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేశావు అని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇది మీకు అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో రాము, కేశవ అని ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఇద్దరు ఇళ్ళు దగ్గరలోనే ఉంటాయి. ఇద్దరు ఒకే బడిలో, ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. అందువలన ఇద్దరికి మంచి స్నేహం కుదిరింది. రాము బాగా ఆహారం తీసుకోకపోవడం వల్ల సన్నగా, నీరసంగా ఉండేవాడు. కానీ కేశవ మాత్రం బాగా తిని ఆరోగ్యంగా ఉండేవాడు. రాము బాగా చదువుకునేవాడు. బాగా పరీక్షలు రాసి ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచేవాడు. కేశవ ఆరోగ్యంగా ఉన్నా ఎప్పుడూ ఆటలు ఆడి చదువు పక్కన పెట్టేవాడు. మాస్టర్ ఇచ్చిన పని కూడా సరిగ్గా చేసేవాడు కాదు. కేశవ ఎప్పుడూ రాముతో బాగా తినమని చెప్పేవాడు. బాగా చదువుతావు కదా, బాగా తింటే బాగా ఆరోగ్యంగా ఉంటావు, ఇంకా బాగా చదవచ్చు అని బోధించేవాడు. తాను మాత్రం పరీక్షల్లో కాపీలు కొట్టేవాడు. రాము చూసినంత చూసి, విన్నంత విని ఒకరోజు కేశవతో, నా తప్పులు కనిపెట్టి నన్ను మంచి మార్గంలో పెట్టాలని చూశావు, బాగానే ఉంది. కానీ నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కదా, పరీక్షలో కాపీ కొట్టడం తప్పే కదా, ముందు నీ తప్పు సరిదిద్దుకో అని అన్నాడు. అప్పుడు కేశవ కూడా బాగా చదివి కాపీ కొట్టకుండా పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. అలాగే రాము కూడా తిండిపైన దృష్టి పెట్టి ఆరోగ్యం సరిచేసుకున్నాడు. చూశారా, ఇలా అందరూ ఏదో ఒక తప్పు తెలుసో తెలియకో చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ తప్పు ఎత్తి చూపి నలుగురిలో హేళన చేయడం తగదు. మంచిగా చెప్పి వారిని మార్చే ప్రయత్నం చేయాలి. అలాగే మనలో ఎవరైనా తప్పు కనిపెట్టినప్పుడు దానిని స్వీకరించి సర్దిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందుంటాను. జై తెలుగు తల్లి.